నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. అయితే ఈ ఛానల్లో ఎటువంటి వీడియోస్ వస్తాయి, ఈ ఛానల్కి పేరు ఎందుకు మార్చడం జరిగింది అంటే ఇదివరకు కూడా మీరు కొత్త వారైతే తెలియదు, పాత వాళ్ళైతే ఈ ఛానల్కి పేర్లు చాలా మార్చుకుంటూ రావడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అనేది కూడా తెలియజేస్తాను. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ వస్తాయి అనేది తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఛానల్లో మన భారతీయ చరిత్రలో దాగి ఉన్నటువంటి నిజాలు, పురాణాలు, లోతైనటువంటి రహస్యాలు, వేదాలలోని అద్భుతమైన విషయాలు, అలాగే విశ్వబ్రాహ్మణ శిల్పుల మహిమలు, సద్గురువుల యొక్క జీవిత గాథలు మరియు ప్రేరణాత్మక కథల గురించి ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలరు. మన సంస్కృతిలో ఉన్నటువంటి అనేక అసాధారణమైన విషయాలను పరిశోధించి శాస్త్రీయ మరియు పురాణపరమైనటువంటి ఆధారాలతో మీరు గ్రహించగలిగే విధంగా ప్రస్తావించడమే మా లక్ష్యం. భారతీయ చరిత్రలు గౌరవప్రదమైన రాజవంశాలు, శక్తివంతమైన సామ్రాజ్యాలు మరియు వాటి వెనుకున్నటువంటి నిజాలు, అలాగే పురాణ కథలు అంటే మహాభారతం, రామాయణం, భాగవతం, ఇంకా అనేక పురాణాల్లో దాగి ఉన్నటువంటి అర్థవంతమైన సందేశాలు, అలాగే వేదాలలోని వాస్తవాలు, వేదాలలోని శాస్త్రీయ ఆధారాలు, అద్భుతమైన సూత్రాలు మరియు జీవన మార్గదర్శకాలు, అలాగే విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క చరిత్రలు, భారతీయ శిల్పకళా వైభవం, దేవాలయ నిర్మాణాల రహస్యాలు మరియు శిల్పుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసే కథనాలు, అలాగే సద్గురువుల యొక్క చరిత్రలు, యోగులు అద్భుత జీవితం, ఆధ్యాత్మిక మార్గదర్శకత మరియు మనిషి శాశ్వతమైన శాంతిని పొందే మార్గాలు, అలాగే ప్రేరణాత్మక కథలు, మహనీయుల జీవన గాథలు, స్ఫూర్తిదాయకమైన సంఘటనలు మరియు విజయానికి మార్గం చూపే కథనాలు. మేము ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇవన్నీ తెలుసుకోవాలని, పురాణ రహస్యాలను గురించి కానీ అలాగే వేద విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన పురాణ జ్ఞానాన్ని అందరికీ చేరవేసే మా ప్రయాణంలో మీరు భాగస్వామ్యం పొందండి. అలాగే ఈ ఛానల్కి పేరు మార్చడానికి కారణం ఏంటి అంటే, ఈ ఛానల్ మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు వేరే కంటెంట్తో చేసినప్పుడు అప్పుడు ఎస్కే తెలుగు అని పెట్టాం. తర్వాత విశ్వబ్రాహ్మణ కంటెంట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉండాలని విశ్వకర్మ తెలుగు అని పేరు పెట్టాం. తర్వాత ఏంటి అంటే, ఇది కేవలం విశ్వబ్రాహ్మణులు మాత్రమే కాదు, అందరికీ తెలియాలి, అందరూ తెలుసుకోవాలి, అందరికీ సంబంధించినటువంటి కంటెంట్ అని అనుకోవాలి, ఇది కేవలం విశ్వబ్రాహ్మణులదే అని అనుకోకుండా ఉండడం కోసం అనేది అప్పుడు సత్యమిదే ఛానల్ అని పేరు పెట్టాం. అయితే ఈ పేరు చెప్పడానికి కొంచెం వినేవాళ్ళకి కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, అందుకోసమనే నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ అని పెట్టాం. అయితే నేను ఇప్పటి వరకు విశ్వబ్రాహ్మణ జాతి గురించి చెప్పిన ఇవన్నీ కూడా ఫ్యాక్ట్సే, ఎందుకంటే ఎవరికి తెలియనివి, ఎవరు కూడా వీటి గురించి మాట్లాడరు, చెప్పరు. అటువంటి కంటెంట్నే ఇప్పటి వరకు ఈ ఛానల్లో చేసుకుంటూ వచ్చా. అలాగే ఈ ఫ్యాక్ట్స్తో పాటు మన ఇప్పటి వరకు నేను ఇప్పుడు చెప్పాను కదా ముందు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఫలానా వీడియో కావాలి అంటే దానికి సంబంధించి వీడియో చేయండి, కింద కామెంట్ చేయండి, మీ ఊరు, పేరు ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా వాటి మీద కూడా వీడియో చేసి అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఛానల్ నుంచి ఎటువంటి వీడియోస్ వస్తాయనేది మీకు తెలియజేశాను. మీరు ఖచ్చితంగా నచ్చితే వీటన్నిటి గురించి ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.